నా గురుదేవుల సర్వగురువుల సర్వదేవి దేవతల వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు. హరి ఓం శివోహం. నేటి సమాజంలో యువతీ యువకులు ప్రేమ, వారు ప్రేమించిన వారు తిరిగి ప్రేమించలేదని వేదన, రోదన. అటువంటి వారు మాకేదైనా ఒక వీడియో తెలియపరచండి అని అడిగినారు. వారి కోసం ఒక వీడియో తెలియపరుస్తున్నాము. ఈ యంత్రము విధి విధానాలు మొదట తెలియపరుస్తాము, చివరన యంత్రము తెలియపరుస్తాం. చందనము, కర్పూరం, నాగకేసరాలు, కురువేరు, తుంగదుంపలు, దేవదారు, గోరోజనం, కుంకుమ పువ్వు, వీటన్నిటినీ కలిపి బాగా నూరుకోవాలి, మర్దన చేయాలి. ఆ తర్వాత అష్టగంధం తీసుకొని ఒక పుల్లతో, పుల్ల అంటే ఏది పడితే అది కాదు, నిమ్మ చెట్టు యొక్క పుల్ల, నిమ్మ పుల్లతో అదే కలములాగా రాయడానికి ఉపయోగించాలి. అరటి ఆకుపైన ఆ యంత్రాన్ని గీయాలి. యంత్రము 16 గళ్ళు వచ్చి కింద ఒక గడి పూర్తి లైన్గా రావాలి. ఎందుకంటే ఆ కింద వారు ఎవరినైతే ప్రేమించినారో వారి యొక్క పేరు రాయాలి. అంటే కింద 4 గళ్ళు రాకూడదు, పైన మొత్తం 16 గళ్ళు రావాలి, 4 కింద ఒక లైన్ పూర్తిగా అడ్డంగా రాయాలి. అది కూడా యంత్రంలోనే రాయాలి. అలా రాసి దాంట్లో ఎవరిని ప్రేమించినారో వారి యొక్క పేరు రాసి దేని మీద రాయాలి? అరటి ఆకు మీద రాయాలి. ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఈ యంత్రానికి పూజ చేయాలి. పంచోపచార పూజ మామూలు. ధూపదీప నైవేద్యాలు ఇచ్చి ఏ విధంగా దీపం పెట్టాలంటే, వారు ప్రేమించిన స్త్రీ లేదా పురుషులు ఏ దిక్కున ఉన్నారో ఆ విధంగా పెట్టాలి, అమర్చాలి. ఏది దీపాన్ని వారి ముఖం, అంటే వారు ఏ భాగంలో ఉన్నారో, తూర్పున, ఉత్తరమా, దక్షిణమా, పరమట, ఆ విధంగా వారు ఏ దిక్కున ఉంటే ఆ దిక్కుకు దీపం వెలిగేట్టుగా పెట్టి దాదాపుగా వారం రోజులు నెయ్యితో దీపం పెట్టాలి. ఆ దీపం కూడా ఎలా ఉండాలంటే, అరటి ఆకు మీద మీరు రాసిన యంత్రం చుట్టి ఒత్తిలాగా చేసి నెయ్యిలో వేసి దీపం పెట్టాలి. అంటే వేరే ఒత్తిని వాడకూడదు, ఇదే వాడాలి. ఈ విధంగా మీరు దీపారాధన చేస్తే దాదాపుగా ఒక వారం రోజులు కంటిన్యూగా నెయ్యితో దీపారాధన చేస్తే ఖచ్చితంగా ఏ వైపున ఉన్నా ఆకర్షించబడి ఆ యొక్క స్త్రీ అయినా పురుషుడైనా ప్రేమ ఉత్పన్నమై వారి వద్దకు చేరేదానికి అవకాశాలు వస్తాయి. మరి మామూలుగా దూదితో చేసిన ఒత్తే ఉండదు అంతసేపు. ఈ అరిటాకుతో చేసిన ఒత్తి అంతసేపు ఎలా ఉంటుంది? ఉండదు. ఈరోజు నువ్వు దీపారాధన చేసావు, ఈ విధానాలను ఉపయోగించావు, మరలా మరుసటి రోజున ఇదే విధంగా రెడీ చేసి ఒత్తి చేసుకొని మళ్ళీ దీపారాధన చేస్తావు. ఈ విధంగా వారం రోజులు ప్రతిరోజు నీ ప్రయత్నం నువ్వు చేస్తావు. వీలైతే ఒక్కరోజు చేసిన దాన్నే క్రమం తప్పకుండా నెయ్యి అయిపోకుండా వేస్తూ ఉంటే ఒత్తి పూర్తిగా కాలిపోకుండా ఉంటుంది. వారం రోజులు సరిపోతుంది. ఈ విధానంలో జాగ్రత్త తీసుకోండి. ఒత్తి మార్చకుండా ఒకసారి చేసిన దానినే ఖచ్చితంగా వారం రోజులు ఉపయోగిస్తే వారికి మంచి ఫలితం లభిస్తుంది. అంటే ఈ వారం లోపల వారు ఎవరినైతే ఆశించి చేశారో వారి వద్ద నుంచి ప్రేమ ఉత్పన్నమై మనసులు కానీ, లేదా ఇప్పుడు ఉన్న సమాజంలో సెల్ ఫోన్లు ఎక్కువ కాబట్టి మెసేజ్లు, ఫోన్లు రావటం లాంటివి సంభవిస్తాయి. ఇవన్నీ దొరికిన వారు కరెక్ట్గా చేసుకుంటే వారికి ఆ సత్ఫలితాలు లభిస్తాయి. అలా దొరకని వారు ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. మా వాట్సాప్ నెంబర్
8500557488. సర్వే జన సుఖినో భవంతు. హరి ఓం శివోహం.